ఆ రోజు యేసు ప్రభుని చంపడానికి ఆ సేవకులు, ఆ పాస్టర్లు ఎలాగైతే చర్చిలో ఉండి వాక్యాన్ని చంపారు. ఎవరినండి వాడు చంపుతుంది? ఎవరిని? యేసయ్య ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. వాక్యం వచ్చి వాళ్ళ ముందు నిలబడి ఏం చేస్తుందంటే వాళ్ళ తప్పులు సరిదిద్దుకోండి అంటుంది. ప్రియులారా, ప్రవక్త వచ్చిన తర్వాత వింటున్నారండి, సంఘములో కూడా నేను పాడాలనుకున్నాను, కానీ ప్రవక్త వచ్చి నీ స్థానం నీది, ఎవరి స్థానము వాళ్ళది, అందరినీ కూడా క్రమపరిచింది వర్తమానం. ప్రియులారా, హల్లెలూయా. అర్థమైందా? యేసుక్రీస్తు వచ్చింది క్రమపరచడానికి, మన ప్రవక్త వచ్చింది కూడా క్రమపరచడానికి. ఈరోజు మహిమ, ఘనత, ప్రభావాలు మన తండ్రికి, మన దేవుడికే. ప్రియులారా, ఆ దేవుడికి రావాలని ఆయన పిల్లలుగా మనం ఈరోజు పోరాడాలి.